అందరికీ శుభోదయం. నా పేరు డా. పృథవాన్ మరియు ఈరోజు వీడియోకి మీ అందరికీ స్వాగతం. నేటి వీడియో విషయానికొస్తే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో క్రియేటినిన్ స్థాయిలను ఎలా తగ్గించాలి మరియు జీఎఫ్ఆర్ని ఎలా పెంచాలి అనే అంశంలోకి మేము ప్రవేశిస్తాము. దీనితో మూత్రపిండాల వైఫల్యం రోగికి సరైన మూత్రపిండాల ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడే సమర్థవంతమైన వ్యూహం గురించి కూడా నేను మాట్లాడతాను. చాలా సులభమైన వాస్తవాన్ని చెప్పడం ప్రారంభించి, మీరు ఏ చికిత్స తీసుకుంటున్నప్పటికీ క్రియేటినిన్ స్థాయి పెరుగుతూనే ఉన్నప్పుడు వైద్య దృక్కోణానికి ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మన శరీరంలోని క్రియేటినిన్ యొక్క మూలాన్ని మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంతో మేము ఈ ప్రయాణంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. క్రియేటినిన్ అనేది మన కండరాలు ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థం. ఇది కండరాలలో ప్రోటీన్ జీవక్రియ యొక్క ఉప ఉత్పత్తి రకం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ప్రోటీన్ జీవక్రియ అంటే ఏమిటి అని ఆలోచిస్తూ ఉండాలి. ప్రోటీన్ను అమైనో ఆమ్లంగా సృష్టించడం లేదా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను సాధారణంగా ప్రోటీన్ మెటబాలిజం అంటారు. ఇది మన శరీరం సరిగ్గా పనిచేయడానికి శక్తిని అందించడానికి జరిగే ముఖ్యమైన ప్రక్రియ. అయితే సాధారణ పరిస్థితుల్లో మన మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా తొలగిస్తాయి. కానీ కిడ్నీ ఆరోగ్యం క్షీణించడంతో శరీరంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం మన కిడ్నీకి కష్టమవుతుంది. ఫలితంగా శరీరంలో క్రియాటినిన్ పేరుకుపోతుంది. ఇప్పుడు మీరు క్రియేటినిన్ యొక్క మూలాన్ని అర్థం చేసుకున్నారు. మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగులలో ప్రోటీన్ తీసుకోవడం నియంత్రించడం చాలా కీలకమని నేను మీకు చెప్తాను. అధిక ప్రోటీన్ క్రియేటినిన్ ఉత్పత్తికి దారితీస్తుంది, కాబట్టి ఇది అవసరం. అందువల్ల మూత్రపిండాలు సరైన పద్ధతిలో పనిచేయనప్పుడు ప్రోటీన్ వినియోగాన్ని తగ్గించాలని లేదా పరిమితం చేయాలని నేను ఎల్లప్పుడూ నా రోగులకు సలహా ఇస్తున్నాను. మూత్రపిండాల పనితీరుపై ఆధారపడి కొంతమంది రోగులు ప్రోటీన్ తీసుకోవడం తగ్గించవలసి ఉంటుంది, మరికొందరు దానిని పూర్తిగా నివారించవలసి ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి అనువైన ప్రోటీన్ మూలాల గురించి మరింత ముందుకు వెళ్దాం. ప్రోటీన్ తీసుకోవడం అవసరమయ్యే రోగులకు కాయధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లు ఎక్కువగా సిఫార్సు చేయబడతాయి. మీరు కిడ్నీలకు చాలా సున్నితంగా ఉండే పసుపు స్ప్లిట్ గ్రామ్ వంటి సులభంగా జీర్ణమయ్యే కాయధాన్యాలను ఎంచుకోవాలి. దీనితో మీరు మీ శరీర అవసరాలకు అనుగుణంగా ప్రోటీన్లను తినాలని గుర్తుంచుకోవాలి. అధిక ప్రోటీన్ ఖచ్చితంగా అధిక క్రియేటినిన్ స్థాయిలకు దారితీస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి యొక్క మరొక క్లిష్టమైన అంశం కండరాల శ్రమను పరిమితం చేయడం. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటితో కండరాలను ఎక్కువగా నిమగ్నం చేసే భారీ వ్యాయామాలకు దూరంగా ఉండాలి. నేను ఇలా చెప్తున్నాను ఎందుకంటే వ్యాయామం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చర్యలు మూత్రపిండాల వైఫల్యం రోగి శరీరంలో క్రియేటినిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల నా రోగులందరికీ నా సలహా ఏమిటంటే నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం వంటి రోజువారీ కార్యకలాపాలు వంటి తక్కువ ప్రభావ వ్యాయామంపై దృష్టి పెట్టండి. కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో క్రియాటినిన్ స్థాయి పెరగడానికి మరొక కారణం జ్వరం. జ్వరము మూత్రపిండాల నష్టాన్ని కలిగించినప్పటికీ సంబంధిత కండరాల నొప్పి మరియు అలసట వలన క్రియేటినిన్ స్థాయిలు పెరగవచ్చు. అయినప్పటికీ జ్వరం కారణంగా పెరిగిన స్థాయి మరియు అసలు కిడ్నీ దెబ్బతినడం మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. మీ మూత్రపిండాల పనితీరు పరీక్ష ఫలితాలను విశ్లేషించడం ద్వారా, ప్రత్యేకంగా క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను విశ్లేషించడం ద్వారా మీరు కిడ్నీ ప్రభావితమైందా లేదా జ్వరం వంటి బాహ్య కారకం కారణంగా క్రియేటినిన్ స్థాయి తాత్కాలికంగా పెరిగిందా అని అంచనా వేయవచ్చు. ఇప్పుడు మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి జీఎఫ్ఆర్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం, కాబట్టి మీరు మరింత శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను. జీఎఫ్ఆర్ క్రియేటినిన్ స్థాయిలు మరియు వయస్సును పరిగణించే సూత్రాన్ని ఉపయోగించి లెక్కించబడుతుంది. ఇది మన కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అంతర్దృష్టిని అందిస్తుంది. జీఎఫ్ఆర్ సహజంగా వయస్సుతో క్షీణిస్తున్నప్పటికీ జీఎఫ్ఆర్ గురించి చింతించకుండా క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. క్రియేటినిన్ స్థాయి మెరుగుపడటం ప్రారంభించిన తర్వాత మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుందనే స్పష్టమైన సూచన అని చెప్పడం సురక్షితం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎఫ్ఆర్ మరియు క్రియేటినిన్ విశ్వవ్యాప్తంగా ఒకదానికొకటి అనుపాతంలో ఉంటాయి. నన్ను వివరించనివ్వండి. ఒక వ్యక్తిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వారి జీఎఫ్ఆర్ స్కోర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మరోవైపు అదే వ్యక్తి క్రియేటినిన్ స్థాయి తక్కువగా ఉంటే వ్యక్తిగత జీఎఫ్ఆర్ స్కోర్ ఎక్కువ స్థాయిలో ఉంటుందని అర్థం. అందువల్ల మన చేతుల్లో ఇంకా సమయం ఉన్నప్పుడు కిడ్నీ దెబ్బతినడానికి మూల కారణాన్ని పరిష్కరించడం అవసరం. హైపర్టెన్షన్ మరియు మధుమేహం వంటి పరిస్థితి మూత్రపిండాల వైఫల్యానికి గణనీయమైన దోహదపడుతుందని మనందరికీ తెలుసు. అందువల్ల ఈ పరిస్థితులను నిర్వహించడం మరియు నియంత్రించడం ద్వారా మేము మూత్రపిండాల వ్యాధి యొక్క పురోగతిని నెమ్మదిస్తాము మరియు మరిన్ని సమస్యలను నివారించవచ్చు.
నా ప్రకారం రెగ్యులర్ చెకప్లు, మందులు మరియు జీవనశైలి మార్పులు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనితో ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడానికి మూత్రపిండాలకు అనుకూలమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన మూత్రపిండాలతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడు మేము నేటి వీడియో ముగింపుకు చేరుకున్నాము. నా స్నేహితులను గుర్తుంచుకోండి, మీ మూత్రపిండాల ఆరోగ్యానికి బాధ్యత వహించడం మీ పరిధిలో ఉంది. సరైన మార్గదర్శకత్వం, ఆహారంలో మార్పు, వ్యాయామం మరియు సమయానుకూల జోక్యంతో మేము క్రియేటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు మరియు GFRని మెరుగుపరచవచ్చు. మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించండి, వారి సలహాను అనుసరించండి మరియు కలిసి కిడ్నీ ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. క్రియేటినిన్ మరియు GFR మధ్య సంబంధాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ కిడ్నీలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేదానికి స్పష్టమైన సూచనలు ఉన్నందున రెండింటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే దిగువ విభాగంలో వ్యాఖ్యానించడానికి సంకోచించకండి మరియు నేను వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటాను. మీ అందరినీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి. Here and stay healthy.